Hi everyone, happy new year. Welcome to Nifty, Bank Nifty review and pre-prediction. మార్కెట్‌లో ఈరోజు మంచి లాభాలతో మార్కెట్స్ క్లోజ్ అవ్వడం, మనం కూడా మంచి లాభాలతో ట్రేడ్స్‌ని క్లోజ్ చేయడం అనేది జరిగిందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్‌లో నేను ఎర్లీ అవర్స్ నుంచి మార్కెట్‌ని కొంచెం బుల్లిష్‌గానే చూశాను. మేజర్‌గా ఇవాళ మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అనేటివి హాలిడేని మెయింటైన్ చేయడం అనేది అది కొంచెం హై వొలటాలిటీ ఫ్లక్చుయేషన్స్‌ని రెడ్యూస్ చేస్తది కాబట్టి, దాన్ని నేను కొంచెం బాగా ఉపయోగించుకోవాలి. బుల్లిష్‌గా చూడడం బెటర్ అనుకున్నాను. అండ్ దాంతో పాటు బ్యాంక్ నిఫ్టీ నుంచి కూడా నేను కొంచెం ఓవర్ ఫాల్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అందువల్ల కూడా మార్కెట్‌ని బుల్లిష్‌గా చూశాను. వాటెవర్ ఇట్ ఈస్ ఇవాళ మార్కెట్ అనేది మంచి రికవరీ ట్రెండ్‌ని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సేమ్ టైమ్‌లో చూయించి మనకి మార్కెట్‌లో బుల్లిష్ మూవ్‌మెంటమ్‌ని క్రియేట్ చేశాయి. నేను క్లియర్‌గా చెప్పిన 23,800 కానియండి, 51,300 కానియండి 2 టార్గెట్స్ పర్ఫెక్ట్‌గా రీచ్ అయ్యాయి. వాటెవర్ ఇట్ ఈస్ నువ్వు చెప్తే జరిగింది అంటే కాదు కదా! నేను చెప్పడానికి రీజన్ ఏంటిదంటే, మీరు లాస్ట్ చాలా డేస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది థర్డ్ వీడియోనో, ఫోర్త్ వీడియోనో. నేను ఎప్పుడైనా కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్ ఇది నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ టుడే. రెండిటి డైరెక్షన్ సేమ్ ఉన్నాయి. నేను చాలా సార్లు చెప్పాను. క్యాండిల్ ఫార్మేషన్ కానియండి, మార్కెట్ డైరెక్షన్ కానియండి, నిఫ్టీది, బ్యాంక్ నిఫ్టీది సేమ్ ఉందంటే, ఆ ఫ్లో అనేది ఆ డైరెక్షన్‌లోనే ఉంటది. ఆ డైరెక్షన్‌ని ట్రస్ట్ చేసి ఫాలో కండి. సక్సెస్‌ఫుల్‌గా మీరు మంచి వోలటాలిటీని గ్రాబ్ చేయొచ్చు అని చెప్తున్నాను. మీరు చెప్తే మేమెందుకు ఇంటాము? మా ట్రేడింగ్ స్టైల్ మాదే, మా సైకాలజీ మాదే, మా స్కాల్పింగ్ టెక్నిక్స్ మాయే అంటే అవి ఎంతవరకి హెల్ప్ అవుతాయి? ఎమోషనల్‌గా మిమ్మల్ని పర్ఫెక్ట్‌గా ఒక మంచి ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత బాగా ఉపయోగపడతాయి అనేది మీకు కూడా తెలిసి ఉండాలి. అండ్ మేజర్‌గా అలవాటైన వాళ్ళకి అవసరం లేకపోయినా కానీ, అలవాటు చేసుకోవాలి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని మంచిగా ప్రాఫిటబుల్‌గా ట్రేడ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఇది బాగా పనికొస్తది. క్లియర్‌గా మనం ఎప్పుడైనా కూడా మార్కెట్ యొక్క మూవ్‌మెంటమ్‌ని, మార్కెట్ యొక్క డైరెక్షన్‌ని ట్రస్ట్ చేసి ట్రేడ్ చేయాలి. మన ఒపీనియన్స్ కాదు. నాకనిపించింది కదా! అని నేను ట్రేడ్ చేస్తా అంటే వర్క్ కాదు. నేను నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో మార్కెట్‌లో లైవ్ ట్రేడింగ్‌లో ప్రైజెస్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతాయి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది వీడియో చేస్తాను. రియల్‌గా దానికోసం నేను బాగా వర్క్ చేస్తున్నాను. బట్ కాకపోతే నా దగ్గర రిసోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. దాన్ని మీకు రిప్రజెంట్ చేసి చూయించడానికి రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నాను. అండ్ మేజర్ థింగ్ దాన్ని వదిలేస్తే ఇవాళ మార్కెట్‌లో సక్సెస్ రావడానికి కారణం నేను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్. బోత్ 2 నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒకే మూమెంటమ్, ఒకే డైరెక్షన్ ట్రేడ్ అనేది కనబడింది అంటే దాన్ని నేను బాగా ట్రస్ట్ చేస్తాను. అది నేను మళ్ళీ ఫాలో అయ్యాను. దాని ద్వారా లాభం వచ్చింది. దీన్ని పక్కకు పెడితే రేపేంటి? రేపు అలానే ఉంటదా? చెప్పలేం. ఉండాలని కోరుకుందాం. ప్రాబ్లమ్ ఏమున్నది? బట్ రేపు నేను మార్కెట్‌లో ఒక కీ లెవెల్స్‌ని డిటర్మైన్ చేసుకోవాలనుకుంటున్నాను. నిఫ్టీలో అయితే నాకు పర్ఫెక్ట్‌గా ఉంది. ఈ హైస్ ఉన్నాయి కదా! 1, 2, 3 వీటిని బేస్ చేసుకొని ఒక ట్రెండ్ రెసిస్టెన్స్‌ని ఫస్ట్ డ్రా చేసుకొని మార్కెట్‌ని చూడాలి. కీ లెవెల్ అనేది రెసిస్టెన్స్ అనేది డౌన్ ట్రెండ్ రెసిస్టెన్స్ మనకి బాగా పర్ఫెక్ట్‌గా కనబడుతుంది. సో, దాన్ని కొంచెం చూస్తే అది రేపు పర్ఫెక్ట్‌గా క్రియేట్ అయ్యే హై మీద డిపెండ్ అవుతది కావచ్చు. ఇది ఇది మ్యాచ్ కాదు. రేపు క్రియేట్ కాబోయే హై మ్యాచ్ అవుతదనుకుంటున్నాను. అది క్రియేట్ అయిన తర్వాత మార్కెట్‌లో నా కాన్సంట్రేషన్ స్టార్ట్ అవుతది. అంటిల్ అన్లెస్ స్టార్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే స్వింగ్స్ అనేటివి ఆల్రెడీ ఉన్నాయి కదా! ఇక్కడ ఒక స్వింగ్, ఇక్కడ ఒక స్వింగ్. ఇంకొక స్వింగ్ వస్తది. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్‌గా మ్యాచ్ కావాలి అంటే కొంచెం ఇంకో హై స్వింగ్ అనేది రావాలి. అది రేపొస్తది కావచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అది రేపొచ్చిందంటే పర్ఫెక్ట్‌గా దాని తర్వాత నేను మార్కెట్‌ని పర్ఫెక్ట్‌గా షార్ట్ డైరెక్షన్ చూడాలా, ట్రెండ్ కంటిన్యూయేషన్ డైరెక్షన్‌లో చూడాలా అనేది ప్లాన్ చేసుకుంటాను. అండ్ దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మాక్సిమం మీకు గ్రూప్‌లో ఇస్తాను. వాటెవర్ ఇట్ ఈస్ దాన్ని పక్కకు పెడితే మార్కెట్‌లో మనం బుల్లిష్‌గా చూడాలా ఇప్పటి నుంచి బేరిష్‌గా చూడాలా మార్కెట్‌ని అంటే కొంచెం టైం ఉంది. 9థ్‌కి మనకు టీసీఎస్ నుంచి నిఫ్టీ 50 నుంచి ఫస్ట్ కంపెనీ రిజల్ట్స్‌ని అనౌన్స్ చేస్తుంది. దాని తర్వాత హెచ్‌సీఎల్ టెక్, తర్వాత ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దగ్గరలోనే ఉన్నాయి. సో, మనకి 9థ్ నుంచి కొంచెం
మూమెంటం అనేది బుల్లిష్‌గా, స్ట్రాంగ్‌గా ఉండడానికి ఛాయిస్ ఉంటది కావచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ పర్టిక్యులర్ టైమ్‌లో నిఫ్టీని బాగా లీడ్ చేయాలి అంటే వన్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అది ఐటీ సెక్టార్ అండ్ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్. సో, బ్యాంకింగ్ సెక్టార్ అనేది బడ్జెట్ మొమెంటం అండ్ బడ్జెట్ ర్యాలీ మీద డిపెండ్ అవ్వడానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువ తీసుకుంటది. సో, మనకి అది వెయిట్ చేయాలి. బట్ ఐటీ సెక్టార్ నుంచి మాత్రం మంచి మొమెంటంని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఈ Q3 నుంచి నేను ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లో కొంచెం గ్రోత్‌ని ఎక్స్‌పెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో, ఆ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ కూడా కొంచెం మార్కెట్‌ని లీడ్ చేస్తాయని కూడా ట్రస్ట్ చేస్తున్నాను. అలా ఎళ్తే చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ మేజర్‌గా మాత్రం నేను వీటి నుంచి ఎక్కువ ఇంపార్టెంట్ గ్రోత్‌ని ఎక్స్‌పెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది క్లియర్‌గా మార్కెట్‌లో వాటి మూవ్‌మెంటం అనేది పర్ఫెక్ట్‌గా ఐడెంటిఫై చేయడానికి స్కోప్ ఉంది అన్నప్పుడే ట్రై చేస్తాను. అంటిల్ నేను కొంచెం వెయిట్ చేస్తాను. స్టిల్ మార్కెట్‌లో మూవ్‌మెంటం ఇంకా బుల్లిష్ డైరెక్షన్‌లోకి వచ్చింది అని ట్రస్ట్ చేయట్లేదు. మార్కెట్ మళ్ళీ మాక్సిమం ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు మార్కెట్ అనేది 23,800 బిలోకి వస్తే మార్కెట్ మార్నింగ్ అవర్స్ కొంచెం రైజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఒకవేళ పెరిగిన తర్వాత హై రీచ్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒకవేళ 23,800 బిలోకొస్తే కళ్ళు మూసుకొని సెల్ చేస్తాను. పర్ఫెక్ట్‌గా రేంజ్ బౌండ్ ట్రేడింగ్ యాక్టివిటీ టైప్‌లో ప్లాన్ చేసుకొని 23,800 బిలో సెల్, టార్గెట్ మాత్రం 23,600 పర్ఫెక్ట్‌గా 200 పాయింట్స్ ఫాలో అవుతదనుకుంటున్నాను. కొంచెం హై వోల్టాలిటీని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 51,200 ఈస్ మై రెసిస్టెన్స్ లెవెల్. పర్ఫెక్ట్‌గా మార్కెట్ అనేది అక్కడి నుంచి పక్కా మళ్ళీ 50,800, 700 మధ్యలో రావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మనం వోల్టాలిటీ మాత్రం చూసుకోవచ్చు. పడడానికి కూడా ఛాయిస్ ఉంటది. అది ఒకవేళ రేపు జరిగితే 100% మనం అనుకున్న డైరెక్షన్‌లో మంచి ప్రాఫిట్స్‌ని మేక్ చేయొచ్చు. లేదు రేపు వేరే విధమైన యాక్టివిటీ ఏమన్నా జరిగితే మాత్రం మాక్సిమం మీకు లైవ్ అప్డేట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మీరు కొంచెం ఫాస్ట్‌గా దాన్ని గ్రాబ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క మొమెంటం వోల్టాలిటీ సేమ్ ఉంటే కొంచెం ఆ రోజుని బాగా స్పెషల్ డేగా ట్రీట్ చేసి ట్రేడింగ్‌ని పర్ఫెక్ట్‌గా ఆ మూమెంటం యొక్క డైరెక్షన్‌లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఇది నేను బాగా కోరుకుంటున్నాను. అందుకే ప్రతి వీడియోలో మాట్లాడుతున్నాను. ఇవి ఈ స్ట్రాటజీ నేను చెప్తున్న ఈ డైరెక్షన్ బాగా వర్క్ అవుతది. దాన్ని మీరు బాగా గమనించి మీ ట్రేడ్ యాక్టివిటీస్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ ది వాచింగ్.